నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు చెప్పిన వారికే ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఆయన అనడం విమర్శలకు దారి తీసింది. పార్టీ నేతలు శ్రేణులు ఎమ్మెల్యేకి ఇచ్చిన లిస్టునే ఫైనల్ చేయాలని ఇన్ఛార్జి మంత్రి రాజనరసింహ అధికారులను ఆదేశించారన్నారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, డిపిఓకు రాజనరసింహ ఆదేశాలు జారీ చేసినట్టు రాజేష్ రెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులు చెప్పినట్టు చేయకపోతే ఎవ్వరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు రాకుండా చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. సరే ఇండ్లైనా సరే ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, ఒక్కరు కూడా ఇండ్లు రావు. మనం చెప్పేవారు. నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే దగ్గర కొత్త లిస్టు ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. నేను డిపిఓ చెప్పిన, అడిషనల్ కలెక్టర్ చెప్పిన, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు చెప్పిన, ఇటువంటి లిస్టు మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి, రిలీజ్ చేస్తే బాగుండదని హెచ్చరించడం జరిగింది. కాబట్టి నేను 24 గంటలు మన కార్యకర్తలు మన పబ్లిక్ అని ఆలోచిస్తున్నా. మీరు కూడా ఇవన్నీ దృష్టి పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్ లో సర్పంచ్ అయినా సరే, ఎంపీటీసీ అయినా సరే, జెడ్పీటీసీ అయినా సరే మనం కైవసం చేసుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి.